ఆకాష్ డాడ్ నేను చెప్పాను కదా పిల్లలు, ఆకాష్ బాబు తొందరగా కళ్ళు తెరుస్తాడని. ఇప్పుడు ఎలా ఉంది ఆకాష్? ఆర్ యు ఓకే? సారీ డాడ్, సారీ మిస్ అమ్మా. నేను మీ ట్రిప్ని స్పాయిల్ చేసినట్టున్నాను. అదేం లేదు ఆకాష్, ఇంకా నేనే నీకు సారీ చెప్పాలి. మాతో పాటు మీ అందరినీ కాశ్మీర్ తీసుకెళ్ళుంటే బాగుండేది. ఇట్స్ ఓకే డాడ్, ఐఎమ్ ఓకే. నాకు ఏం కాలేదు. ఇప్పుడు నువ్వు బ్రీత్ తీసుకుంటున్నావు ఆకాష్? కొంచెంగా బ్రీత్ అందుతుంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏం లేదు కదా ఆకాష్? కొంచెం ఇబ్బందిగానే ఉంది అంజు. నీకు ఇలా అయ్యిందని నాకు చాలా భయంగా ఉందన్నయ్య. నువ్వు ఓకే కదా? ఓకే బుజ్జమ్మా, నాకేం కాదు, నువ్వు భయపడకు. నువ్వు తొందరగా కోలుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు ఆకాష్ బాబు. డాడ్, ట్రీట్మెంట్ అయిపోయింది కదా, ఇంకా ఇంటికి వెళ్దాం. రండి, ఎక్కండి. పిల్లలు జాగ్రత్త రాతోడు. ఆకాష్ గురించి మీరెవరూ ఆలోచించి వర్రీ అవ్వకండి. ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆకాష్ను నేను మిస్ అమ్మ చూసుకుంటాం. వెళ్ళండి. సార్, ఏంటి రాతోడు? రణవీర్ సార్. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఓకే సార్. రణవీర్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ మాట నేను నిన్ను అడగాలి. నువ్విక్కడేం చేస్తున్నావు అమర్? నా కూతుర్ని నాకు అప్పగిస్తానని చెప్పి నన్ను కాశ్మీర్ తీసుకెళ్లి చెప్పా పెట్టకుండా హైదరాబాద్ వచ్చేసావు. నన్ను పిచ్చోని చేద్దాం అనుకుంటున్నావా? నా కొడుకు ఆకాష్కి హెల్త్ అప్సెట్ అయింది, అందుకే సడన్గా రావాల్సి వచ్చింది. నేను నా కూతురు గురించి అడుగుతుంటే నువ్వు నీ కొడుకు గురించి చెప్తావుంటా అమర్. నా కూతురు ఎక్కడా? అది చెప్పడానికి ఇది ప్లేసు కాదు, టైము కాదు. మనం తర్వాత మాట్లాడుకుందాం. నీకు కుదిరినప్పుడు చెప్తానంటే నాకు కుదరదమ్మర్. నా సహనం ఓపిక రెండూ రసించిపోయాయి. నేను ఇంక వెయిట్ చేయలేను. మర్యాదగా నా కూతురు ఎక్కడుందో చెప్పు. తర్వాత చెప్తాను. ఇప్పుడు నువ్వు వెళ్ళు రణవీర్. నేను ఉట్టి చేతులతో వెళ్ళటానికి రాలేదు, నా కూతురిని తీసుకెళ్ళటానికి వచ్చాను. నేనిప్పుడు నా కొడుకు టెన్షన్లో ఉన్నాను, అర్థం చేసుకో. అంటే నా టెన్షన్ నీకు అర్థం కావట్లేదా? నువ్వు పార్టీకి రమ్మంటే వచ్చాను, కాశ్మీర్ రమ్మంటే వచ్చాను. నీ చుట్టూ కుక్కలా తిప్పించుకున్నావు. నన్ను
జోకర్ అనుకుంటున్నావా? నేను మళ్ళీ మళ్ళీ చెప్పను రణ్వీర్. తర్వాత రా. అమర్, నువ్వు నన్ను కాశ్మీర్ ఎందుకు రమ్మన్నావు నాకు తెలుసు అమర్. నువ్వు నాకు అబద్ధం చెప్పావు, నన్ను మోసం చేశావు. నువ్వు నన్ను కాశ్మీర్కి పిలిచింది నా కూతుర్ని ఇవ్వడానికి కాదు, నా భార్య ఎవరో తెలుసుకోవడానికి. నేను మరీ అంత అమాయకుని కాదమ్మర్, నాకంతా తెలుసు. అయినా నేను నా భార్యనే వదిలేశాను. దాని గురించి నీకెందుకు? అదెవరో తెలుసుకుని ఏం చేస్తావు? దానివల్ల నీకు ఏ ప్రయోజనం లేదు. అనవసరంగా గొడవ చేయకు రణ్వీర్. నేను అసలే బాధలో ఉన్నాను. నా పేషెన్సీని పరీక్షించకు. వెళ్ళిపో. నా కూతుర్ని నాకు ఇవ్వు, ఇప్పుడే వెళ్ళిపోతాను. మళ్ళీ లైఫ్లో నా మొహం నీకు చూపించడం. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? నీకు ఎలా చెప్తే అర్థమవుతుందా మరి? నువ్వు నా కూతురిని తీసుకెళ్ళినట్టు నేను నీ కూతురిని ఎత్తుకెళ్ళిపోతే అప్పుడు నీకు నా బాధ అర్థమవుతుంది. రాయ్, నా కూతురిని టచ్ చేయడం కాదు, నీకు అలాంటి ఆలోచన వచ్చినా చంపేస్తాను. నేను నీ కూతుర్ని కిడ్నాప్ చేయలేదు. మీరు కని వదిలేస్తే దత్తత తీసుకున్నాను. నీకు నాకు చాలా తేడా ఉంది. నా కూతురిని వదిలేసింది నేను కాదు, నా భార్య.